హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెసిపీ టేస్టీ అండ్ హెల్దీ కర్బూజా జ్యూస్ను లేదా కర్బూజా షర్బత్ను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ జ్యూస్ను ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే క్రీమీగా ఎంత తాగుతున్నామో కూడా తెలియకుండానే తాగేస్తాం, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మరలా నీళ్ళను వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మరొక బౌల్లోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ను తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ మిల్క్నైనా తీసుకోవచ్చు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ను కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు పెట్టుకోవాలి. వీటిని అలాగే వదిలేయకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అలానే వదిలేసామంటే పైన మేగడ కట్టేస్తుంది. అందుకని ఇలా కలుపుకుంటూ వీటిని ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను వెనీలా ఎసెన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పౌడర్నైనా వాడుకోవచ్చు. వీటిని ఇలాగైనా పక్కకు పెట్టేయచ్చు, లేదంటే ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈలోగా మనం ఇలా ఒక కర్బూజా పండును తీసుకొని దీన్ని ఇలా సగానికి కట్ చేసుకొని వీటి మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని ఇలా ఒక చాకుతో కానీ లేదంటే ఇలా ఒక గుంటె గరిటెతో అయినా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కర్బూజానైతే ఇలా ప్లేట్లోకి ఉంచుకోవాలి. చివర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే స్వీట్కి తగ్గట్లుగా 1/2 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి, లేదంటే మీకు స్వీట్ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చల్లటి వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందాక సీడ్స్ మనం పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుకుంటే అందులోని జ్యూస్ ఏదైనా ఉంటే మిక్సీ జార్లోకి వస్తుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి దీన్ని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూస్ని ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వలన ఏదైనా తొలకలు ఉన్నా లేదంటే బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఉడికించి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరింత టేస్ట్ కోసం సన్నగా చాప్ చేసిన బాదాం, జీడిపప్పు, పిస్తా పలుకులను వేసుకోవాలి. అలాగే కర్బూజాను మనం కొంచెం విడిగా ఉంచుకున్నాం కదా, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చల్లగా ఉండటం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని వీటిని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ క్రీమీగా ఎంత తాగుతున్నామో కూడా తెలియకుండానే తాగేస్తాము, అంత బాగుంటుంది. సమ్మర్లో బాడీలో ఉన్న నీరసాన్ని, వేడిని తగ్గిస్తుంది. పంచదార వేయకుండా ఇలా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి ఎంతో హెల్దీ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా కర్బూజా షర్బత్తును ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.